పేరు జిట్టా బాలరెడ్డి అండి. ప్రకృతి వ్యవసాయంలో సమగ్ర ప్రకృతి వ్యవసాయ విధానం అనే విధానాన్ని రూపొందించడం కోసం అమేయ కృషి వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి కృషి చేస్తున్నాం. దాదాపు ఈ సంస్థలో ప్రధాన భాగస్వాములు అందరం మా కుటుంబ సభ్యులే. సమగ్ర వ్యవసాయ విధానము అంటే అసలు వ్యవసాయం అనేది మొత్తానికి అంటే సమాజానికి ఆయువు పట్టు. ఈ వ్యవసాయం అనేది ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయింది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేసి జాతీయ నేర పరిశోధన గణాంక సంస్థ వివరాలు చెప్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ సంక్షోభానికి నివారణ ఏంటి అనుకుంటే వ్యవసాయం అనేది ఇప్పుడున్న వ్యవసాయం అనేది సమగ్రం కాదు. కేవలం మార్కెట్ ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే మన వ్యవసాయ విధానము కొనసాగుతోంది. దీనికి బదులుగా ఏంటంటే ఈ సంక్షోభం పోవాలనుకుంటే మార్కెట్ ఆధారితంగా రైతు బతికినంత కాలం రైతు సంక్షోభంలోనే ఉంటాడు. అట్లా కాకుండా రైతు తనకేం అవసరము, తన కాళ్ళ మీద నిలబడటానికి ఏ విధానం అనుసరిస్తే బాగుంటుంది అనుకున్నట్టయితే మళ్ళీ మన ప్రాచీన వ్యవసాయ పద్ధతిలోకే వెళ్ళాలి అనేది. మన ప్రాచీన వ్యవసాయ విధానం అనేది సమగ్ర వ్యవసాయ విధానం. ఆ రోజు ఒక వ్యవసాయ క్షేత్రంలో పాడి ఉండేది, పంట ఉండేది, ఫలవృక్షాలు ఉండేవి, కోళ్ళు ఉండేవి, గొర్రెలు మేకలు ఉండేవి. ఇవన్నీ కలిస్తేనే దానికి ఒక సమగ్ర రూపం అనేది వచ్చేది. కాబట్టి ఆ పాత విధానమే రైతుకు క్షేమదాయకము, అది రైతును సంక్షోభంలో పడకుండా నిలబెడుతుంది అనే విశ్వాసంతో ఆ విధానాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసం మేము కృషి చేస్తున్నాం. దాంట్లో భాగంగా మా వ్యవసాయ క్షేత్రంలో అమేయ కృషి వికాస కేంద్రంలో గొర్రె మేకల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, అలాగే ఉద్యానవన పంటలు అంటే పండ్ల తోటలు, ప్లస్ దీనికి తోడు వరి ఇతర పంటల్ని కూడా సాగు చేయటం అనేది జరుగుతుంది. అంటే ఆచరణాత్మకంగా ఒక చిన్న రైతు అంటే దాదాపుగా ఇప్పుడు మన భారతదేశ సగటు కమతాల విస్తీర్ణం చూసుకుంటే 2-2.5 ఎకరాలే ఉంది. ఈ 2-2.5 ఎకరాల రైతు తాను ఎవరికి చేయి చాచకుండా విలాసవంతంగా బతకకపోవచ్చు, కానీ తను సంతృప్తిగా సౌకర్యవంతంగా బతికే విధానం రూపొందించడానికి ఈ 2.5 ఎకరాల్లో సమగ్ర వ్యవసాయ విధానం ఆచరిస్తే తను సౌకర్యవంతంగా బతకగలుగుతాడనేది మేము నమ్ముతున్నాం. అదే విధానము ఇక్కడ ఆచరిస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులకి ఆ విధానానికి సంబంధించిన పద్ధతుల్ని వాళ్ళకి అవగాహన కల్పించడం అనేది జరుగుతాం. దీంట్లో పెద్ద విశేషం ఏం లేదండి. ఇప్పుడు గొర్రెలు పెంచాలనుకుంటే మనం సాధారణంగా ఆలోచించేదంటే గొర్రెలు పెరగడానికి, మేకలు పెంచడానికి కొంత స్థలం ఉండాలి, అవి చుట్టూ అడవి తిరిగి రావాలనేది ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భూ విస్తీర్ణము క్రమంగా కుచించుకుపోతోంది. రియల్ ఎస్టేటు తిరిగి ఇప్పుడు పట్టణాల నుంచి గ్రామాల వైపు కూడా విస్తరించేసింది. గ్రామాల చుట్టుపక్కల కూడా భూములు రియల్ ఎస్టేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ గొర్రెల మేకల పెంపకం అనేది దాదాపు అసాధ్యమనే పరిస్థితికే వచ్చింది. మరోవైపు ఏంటంటే ప్రజల అవసరాలు అంటే మాంసాహారం సంబంధించిన డిమాండ్ అనేది మార్కెట్లో రోజు రోజు పెరుగుతూనే ఉంది. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటే అంటే ఇంబ్యాలెన్స్ అయిన ఈ పరిస్థితిని బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఉన్న వనరులతోటి పెంచడం ఎట్లా అనేది ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడు ఏంటంటే ఒక చిన్న రైతు 2.5 ఎకరాల రైతు కూడా తన పొలంలో ఒక 50 గొర్రెలు లేదా 50 మేకలు పెంచుకోవచ్చు అనేది మేము అనుకొని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ తోట ఉంది. ఈ తోటలో ఏంటంటే మేము ఇది అంటే న్యాచురల్ ఫుడ్ ఫారెస్ట్ అని పిలుస్తున్నాం. అంటే జనరల్గా ఒక మామిడి తోట పెట్టాడనుకుంటే రైతు శాస్త్రవేత్తల రికమెండేషన్ ప్రకారం 15 అడుగుల నుంచి 25 అడుగులకు ఒక మొక్కలొక్క నాటుతాడు. ఆ పంట అయిపోయిన తర్వాత సంవత్సరం పొడుగుతా ఆ పంట అంటే ఆ పొలం ఖాళీగానే ఉంటుంది.
అంటే దాంట్లో ఏ ఉత్పత్తి సాధ్యం కాదు. దీనికి బదులు మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు సౌరాష్ట్రకు సంబంధించిన ప్రకృతి వ్యవసాయ పితామహుడు అనదగ్గ భాస్కర్ సావే విధానాన్ని మేము ఇక్కడ అమలు చేస్తున్నాం. అది 5 అంచెల విధానం అనేది భాస్కర్ సావే మొట్టమొదటిసారి భారతదేశంలో పరిచయం చేశారు. దీంట్లో ఏంటంటే మామిడి మొక్క అనేది 100 సంవత్సరాలు పెరిగే మొక్క. ఇది చాలా పెద్దగా పెరుగుతుంది, దాని జీవితకాలం కూడా ఎక్కువ. అలాగే ఒక నిమ్మ మొక్క ఉందనుకోండి, అదొక 20 సంవత్సరాలు ఫలసాయాన్ని అందిస్తుంది. అలాగే దీంట్లో ఈ రకంగా అనుకున్నట్టయితే, అంటే అడవిలో ఏ రకంగా అయితే మహావృక్షాలు, పొదలు, మామూలు చెట్లు, లతలు, మొక్కలు ఉంటాయో అదే విధానాన్ని వ్యవసాయ క్షేత్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఏంటంటే ఈ దొంతర్ల పద్ధతిలో దీంట్లో మామిడి, జామ, నిమ్మ, అల్లనేరడు ఇవి పెట్టడంతో పాటు ప్రతి అడుగులకు 5 అడుగులకు ఒక మునగ మొక్క పెట్టాం. ఈ మునగ మొక్క ప్రధానంగా మనం కాపు కోసం కాకుండా నేను ఈ పెంచుతున్న మేకలకి ఆహారంగా వాడుతున్నాను. ఇప్పుడు ఎకరాలో మనము 5 అడుగులకి 1 చొప్పున కనుక పెట్టినట్టయితే మనకు దాదాపుగా ఒక 1500 మొక్కలు వస్తాయి. 1500 మొక్కల్లో ఒక మొక్కకి 5 కేజీల గ్రాసం వస్తుంది అనుకున్నట్టయితే మొత్తం 1500ను కనుక లెక్కేసుకుంటే నాకు దాదాపు ఒక 5 టన్నుల వరకు ఆహారం అందుతుంది. కాబట్టి దీన్ని అటు దానికి వినియోగించుకుంటున్నాము. ఒకటేమో గొర్రెలు, మేకలకి, ఆవులకి మేతగా వాడుకుంటున్నాము. దీనివల్ల నాకు అదనంగా ప్రత్యేకంగా దీనికి ఒక స్థలము నేను కేటాయించుకోవాల్సిన అవసరం లేదు. దీని మధ్యలోనే నాకు నిమ్మ మొక్కలు పెరుగుతున్నాయి, అల్లనేరేడు మొక్కలు పెరుగుతున్నాయి, జామ మొక్కలు పెరుగుతున్నాయి, మామిడి మొక్కలు పెరుగుతున్నాయి. మామిడిది ఒక సీజను, నిమ్మది ఒక సీజను, జామది ఒక సీజను, అల్లనేరేడుది ఒక సీజను. అంటే సంవత్సరం పొడుగుతా నాకు ఏదో ఒక ఫలసాయం అనేది వస్తుంది. కాబట్టి నా చేతి నుంచి అంటే ఇతర అవసరాల కోసం ఒక పంట కాలం అయిపోయిన తర్వాత తిరిగి నా అవసరాలు తీర్చుకోవడం కోసం నేను అప్పులకు పరిగెట్టడమో లేకపోతే ఇతరులను చేయాల్సిన అవసరం లేకుండా నా ఫలసాయం మీద నేను హాయిగా బతకగలుగుతాను. కాబట్టి ఈ పద్ధతి రైతుకు శ్రేయస్కరమైంది. ప్రధానంగా ఉద్యానవన పంటలు పండించే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ఆదాయం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఒక ఎకరా మామిడి తోటకు రైతుకు ఆదాయం అయితే తానుగా ఫలసాయాన్ని అమ్ముకుంటే తప్ప మామూలుగా తోటను అమ్ముకుంటే ఎకరాకు 10,000 నుంచి అత్యధికంగా అయితే 20,000 కంటే ఎక్కువ రాదు. కానీ ఈ పద్ధతిలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు నా ఫలసాయాన్ని నేనే అమ్ముకోవడం ద్వారా నాకు ఎకరాకు దాదాపు ఒక 40,000-50,000 రూపాయల ద్వారా వరకు సంపాదించుకోవచ్చు. అంటే మామిడి మీద ఆదాయం వస్తుంది. జామ ఒక 250 చెట్లు దీంట్లో ఉన్నాయి. 250 చెట్లు చెట్టుకు అదమంగా 5 కేజీలు కాసినా కానీ నాకు దాదాపు 2.5-3 టన్నుల ఫలసాయం వస్తుంది. కేజీ 30 రూపాయలు అనుకున్నా కానీ దాని మీద ఒక 60,000 రూపాయల ఆదాయం వస్తుంది. అలాగే ఈ మేత ద్వారా పెంచిన మేకలు ఏవైతే ఉన్నాయో నేను ఒక 50 జీవాలను కనుక పెంచినట్టయితే జీవానికి 1000 రూపాయలు అనుకున్నా 50,000 దాని మీద నాకు సమకూరుతుంది. దీనికి అదనంగా మళ్ళీ నిమ్మ ఇంకా ఇతర కూడా ఉన్నాయి. కాబట్టి టోటల్గా అంటే ఒక నిర్దిష్టంగా పనిచేస్తే ఒక ఎకరం లోపలనే రైతు ఆదాయము ఒక 2 లక్షల వరకు అన్ని ఖర్చులు పోను 2 లక్షలు మిగుల్చుకునే పరిస్థితి ఉంటుంది. అందుకోసం ఈ పద్ధతిని రూపొందించడం అనేది జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఈ పద్ధతి అనుసరించాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మిర్చి రైతులు మిర్చి వేస్తున్నారు. మిర్చికి డిమాండ్ ఉందని మిర్చి రైతులు మిర్చి వేస్తే గత సంవత్సరం అంతకుముందు జరిగింది ఏంది? ఇప్పుడు అన్నం పెట్టేవాడికి చేతులకు అరదండాలేసి పోలీసు లాకప్లో తోసిన పరిస్థితి. ఇది నిజంగా అన్నం పెట్టేవాడిని దోపిడీ చేసేవాడు ఇలా ఈ దేశం సంపదను తీసుకొని విదేశాలకు పారిపోయేటవాడు క్షేమంగానే ఉంటున్నాడు. కానీ ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి ఆకలైనోడికల్లా అన్నం పెట్టినవాడు
ఆఖరకు పోలీస్ గిట్టుబాటు అడిగినందుకు పోలీస్ స్టేషన్లోకి పోవాల్సిన పరిస్థితి. అంటే ఎకరము సాగు చేసి దానికి ₹1,00,000 అప్పు చేసి అప్పు తీర్చలేక కుదేలవ్వటము ఉత్తమమా? ఇదే ఎకరాలో ఈ పద్ధతి కనుక అనుసరించినట్టయితే కనీసం ఇప్పుడు 2 లక్షల దగ్గర ₹1,00,000 వచ్చినా కానీ నికరంగా ఆదాయం వస్తుందనే భరోసాతోటి ఉండటం ఉత్తమం అనుకుంటే ఇప్పుడు మనం అనుకునేదే ఉత్తమం అనేది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అనుసరించాల్సిన పద్ధతి ఇదే. శ్రమ అధికంగా ఉంటుంది. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో రైతు ఎప్పుడు శ్రమ పడుతూనే ఉంటాడు. కాకపోతే దీంట్లో కొంచెము అంటే 4-5 రకాలు అయ్యేటప్పటికీ అంటే టైం సరిపోతుందా అనే ఆలోచన వస్తుంది. కానీ వాస్తవానికి శ్రమను కనుక విభజన చేసుకుంటే సాధ్యమే. ఒక రైతు కుటుంబంలో 3 ఉన్నారనుకుంటే దీంట్లో కోళ్ళ బాధ్యత ఒకరు తీసుకుంటారు, గొర్రెల మేత ఒకరు తీసుకుంటారు, ఓవరాల్గా మిగతా పంటలకు సంబంధించిన వ్యవహారం ఒకరు చూసుకుంటారు. కాబట్టి వీటన్నిటిని మళ్ళీ సమన్వయపరుచుకుంటే చాలా సులభంగా చేసుకోవచ్చు. సమగ్ర వ్యవసాయ విధానంలో కోళ్ళ పెంపకం అనుకుంటున్నాం. కోళ్ళ పెంపకానికి షెడ్లు కట్టి భారీ వనరులను సమకూర్చుకొని లక్షలు ఖర్చు పెట్టి చేసుకోవటం అనేది అది వ్యాపార పద్ధతి. రైతు స్థాయిలో కోళ్ళ పెంపకం అనేది ఇప్పుడు దాదాపుగా మీకు ఇక్కడ మామిడి తోట కనబడుతుంది. అరెకరం మామిడి తోట ఉంది. అరెకరం చుట్టూ కనుక ఫెన్సింగ్ వేసుకున్నట్టయితే అంటే ఒక 9 అడుగుల ఎత్తు వరకు నేను జాలి కట్టేసుకొని దాంట్లో ఒక 500 కోళ్ళు వదులుకోగలిగే వనరు ఉంది నాకు. ఆ కోళ్ళు ఆ అర్ధ ఎకరంలోనే తిరుగుతాయి. కోళ్ళు తిరగడం వల్ల మనకు అదనపు సౌకర్యం ఏంటంటే దాంట్లో ఉన్న మొక్కల్లో ఉన్న పురుగు పుట్ర అన్నిటిని కూడా ఏరుకు తింటాయి. ఒక రకంగా అవి అంటే మనం రూపాయి ఖర్చు పెట్టకుండా మనకు సస్యరక్షణకు సాయం చేస్తున్నాయి. ఇంకో కోడికుండే మరొక లక్షణం ఏంటంటే పాదుల్ని గుల్ల చేస్తాయి. కాలుతోటి తవ్వటమే దాని పని. ఒక రకంగా చెప్పాలంటే అంటే దానికి కోడికి ఇంకో పేరు కూడా ఉంది, స్క్రాచింగ్ ట్రాక్టర్ అని చెప్పేసి అంటారు. అంటే ట్రాక్టర్ పోయి దున్నినలాగానే ఇప్పుడు 500 కోళ్ళు కనుక అరెకరం ప్లేస్లో తిరుగుతున్నాయి అనుకుంటే కనబడ్డ కాడల్లా కాలు ఇట్లా అంటూనే ఉంటుంది. అది ఇట్లా అన్నప్పుడల్లా ఎంతో కొంత నేల గుల్లబారటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే పూర్తిగా అంటే నేల గుల్లబారటం వల్ల కురిసిన వర్షపు నీళ్ళు నేలకు ఇంకటంతో పాటు వాటిలో తిరుగుతున్న క్రమంలో వేసే విసర్జకాలతోటి నేల మొత్తం పోషకంగా మారుతుంది, నేల శక్తివంతం అవుతుంది. దానివల్ల మనకు ఆటోమేటిక్గా ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు మామిడి తోటలకి పుట్టంగానే అంటే పూత పుట్టంగా మొగ్గ పుట్టగానే దానికి కల్తారులు ఇంకోటి కొట్టుతారు. ఈసారి ఇప్పుడు మా మామిడి తోటలో ఇంత పెద్ద గాలివానలు వచ్చినా కానీ ఒక కాయ రాలిపోవటానికి ఏంటంటే ఈ సహజ వనరు ద్వారా శక్తి పొందిన చెట్టుకు దాదాపుగా కాయ రాలదు అనేది అని మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం. అదే ఎరువులు వేసేసి మందులు కొట్టేసి పెంచిన చెట్టు గట్టి గాలివాన వస్తే చెట్లో 50% కాయ రాలిపోద్ది. కాబట్టి దీంట్లో 500 కోళ్ళు కనుక రైతు పెంచుకున్నాడు అనుకుంటే 500 కోళ్ళల్లో ఒకటి కోళ్ళు 500 ఉండటం వల్ల రోజుకు ఒక 100 గుడ్లు కనుక తనకి దిగుబడి వచ్చినట్టయితే గుడ్డుకు ₹10 అనుకున్నా కానీ ₹1000 ఆదాయం వస్తుంది. సో ఆదాయం ఒక విషయం అనుకుంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి రైతు కుటుంబాల్లో గుడ్డు తినడం అనేది కూడా అపరూపమైన విషయమే. ఎవరో బంధువు వస్తే 4 గుడ్లు తీసుకురావాలా, లేకపోతే ఓ బంధువు వస్తే చికెన్ షాప్కి పోయి ఓ 1/2 కిలోనో కేజీనో చికెన్ తీసుకొచ్చి వండుకోవాలి. కానీ రైతు తన ఇంట్లోనే కనుక కోళ్ళు ఉన్నట్టయితే తన పిల్లలకి తనకి అవసరమైన మేరకి గుడ్ల వినియోగము అంటే ఇంట్లోనూ వాటిని వినియోగించుకోగలుగుతాడు. కాబట్టి పౌష్టికాహారం వాళ్ళకి లభిస్తుంది. అలాగే ఇవాళ మార్కెట్లో ఉన్న పౌల్ట్రీ గురించి ఇప్పటికీ అనేక కథనాలు వచ్చినాయి. అది పుట్టిన గుడ్డు పగలగొట్టుకొని పిల్లై బయటకు వచ్చింది మొదలు అది కోతకెళ్ళే ముందు రోజు వరకు రకరకాల హార్మోన్స్ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇది ఒక రకంగా చికెన్ తినడం అంటే విషమును తినదాంతో సమానం. అది నేను చెప్పే మాట కాదు, దానికి సంబంధించి అనేక సైంటిఫిక్ శాస్త్రీయమైన నిదర్శనాలతోటే అనేక కథనాలు ఇప్పటికే వెలువడ్డాయి. కాబట్టి ఏంటంటే ఒకటి
సహజ సిద్ధమైన ఆహారం లభిస్తుంది, రైతు కుటుంబానికి ఆహారం లభిస్తుంది. రైతుకు ఇప్పుడు నాటుకోడి చికెన్ బయట మార్కెట్లో అధమ పక్షంలో 200 రూపాయలు. ఇప్పుడు మామూలు చికెనే 200 ఉంది, కానీ రైతుకు కనిష్టమైన ధర 200 వచ్చినా కానీ సంవత్సరానికి ఒక 200 కోళ్ళు అమ్ముకుంటే ఓ 40,000 రూపాయల ఆదాయం దీని మీద ఆయనకు వస్తుంది. ప్లస్ ఆ ఎరువు సమకూరుతుంది. కాబట్టి ఏంటంటే అది ఒక వనరు. అట్లా ప్రతిదాన్ని ఒకదానికొకటి ఈ గొలుసు కట్టుగా కలుపుకుంటూ పోతాయి. ఇదంతా ఒకప్పుడు ఉన్న రైతు జీవన చక్రంలో ఈ భాగము. వీటిని ఎక్కడికక్కడ ముక్కలు చేసేసి ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఇదే అభివృద్ధికరమైందనేసి కొత్త విధానాన్ని చూపించారు తప్ప ఉన్నదాన్ని మొత్తం నాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ మేము చేస్తున్న పని ఏంటంటే ఈ తెగిపోయిన లంకెలన్నింటినీ కలుపుకుంటూ పోతున్నాం. ఖచ్చితంగా ఇది సమగ్రంగా కలిపి ఈ జీవన చక్రాన్ని కనుక పునరుద్ధరించగలిగితే రైతు కుటుంబాల్లో సంక్షోభం అనేది ఉండదు. చాలా ప్రాంతాల్లో సమస్య ఏంటంటే అంటే మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల, అంటే ఇప్పుడు చెప్తున్న భూతాపము పెరుగుదల, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతువులు గతి తప్పిపోయినాయి. వాన వచ్చేది ఏ సీజన్లో వాన పడాల్సిన సీజన్లో ఎండలు కాస్తున్నాయి, ఎండలు కాయాల్సిన సీజన్లో వానలు వస్తున్నాయి. దాదాపు చాలా ప్రాంతాల్లో ఏంటంటే వర్షాభావం అనేది సగటు కంటే తక్కువనే నమోదవుతూ వస్తుంది. ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పెరిగిన తోటలు కూడా పూడగొట్టుకున్న పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వ్యవసాయ క్షేత్రంలో ఇవన్నీ పనులతో పాటు నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. వాస్తవానికి జల సంరక్షణ చర్యలను కనుక చేపట్టినట్టయితే ఈ భారీ ప్రాజెక్టులు అవసరమే లేదు. అంటే కోట్లు, వందల కోట్లు వెచ్చించేసి ప్రభుత్వాలు ఏదైతే ఖర్చులు పెడుతున్నాయో దీంట్లో దాదాపుగా అంటే ఒక పావులో వంతు 25% సొమ్మును కనుక సమగ్ర జల పరిరక్షణ విధానం మీద, జల సంరక్షణ విధానం మీద కనుక ఖర్చు పెట్టినట్టయితే ఆదాయం బ్రహ్మాండంగా, అంటే జలనిధులు బ్రహ్మాండంగా సమకూరుతాయి. దానికోసం మేమేంటంటే పొలంలో నాకు ఇప్పుడు 5 ఎకరాల పొలము ఉన్నప్పుడు వాలు వైపు నుంచి వచ్చే వరదను జనరల్గా వరద మొత్తం నా పొలం మీదుగా కిందికి పడి వెళ్ళిపోతుంటుంది, అవతలి చెరువులోకి నిండుద్ది. దీనివల్ల ఒకటే నా భూమి కోత గురవుతుంది, భూసారము కొట్టుకపోతుంది, ఆ నీరు తర్వాత నేను వినియోగించడానికి కూడా ఉపయోగపడదు. కాబట్టి ఏంటంటే ఈ వాలుకు అడ్డంగా టోటల్గా 3 ఫీట్ల వెడల్పు, 3 ఫీట్ల లోతుతోటి ఒక కందకం కొట్టేసినాం. బయట నుంచి వచ్చే వరద మొత్తంగా కూడా నా పొలంలో ఇంకిన తర్వాత, నా నేల తాగాల్సినంత తాగిన తర్వాతనే బయటికి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నా దాంట్లో ఉండే బోర్వెల్స్లోకి నీరు చేరుతుంది. ఇప్పుడు దాదాపుగా ప్రతి ఎకరాకు ఒక బోరు చొప్పున, లేకపోతే 2 బోర్ల చొప్పున కూడా ఒక్కొక్క రైతు 1 ఎకరాలో 2-3 బోర్లు కూడా వేస్తున్నాడు. ప్రతి ఒక్కరు నీళ్లు తోడే వాళ్ళే అయితే నేలలోకి నీళ్లు నింపే వాళ్ళు ఎవరు? తిరిగి సీజన్ వచ్చేటప్పటికి, వేసవి వచ్చేటప్పటికి నీరు ఇంకిపోతున్నప్పుడు తిట్టుకుంటాం. అట్లా కాకుండా ఉన్నప్పుడే దాన్ని కనుక సంరక్షించుకున్నట్టయితే ఆ తర్వాత మనం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు ఈ మొత్తంగా ట్రెంచులు కొట్టి ఈ సాగు చేయడం ద్వారా మేము గమనించింది ఏంటంటే, ఒకటేమో భూగర్భ జలవనరులు, భూగర్భ నీటి మట్టం పెరుగుతూ వస్తుంది. ఇంకోటి మా మొక్కల్లో కూడా అంటే అన్సీజన్లో కొన్నిసార్లు నీళ్లు పెట్టకపోయినా కానీ నిలబడే పరిస్థితి వచ్చింది. ఇంకోటి మనం ఈ ట్రెంచ్ ఏదైతే కొడుతున్నామో, ఈ ట్రెంచ్లో అయ్యో 3 ఫీట్ల పొడుగుతోటి పొలం పొడుగున కొట్టాలంటే ఎంత భూమి వేస్ట్ అవుతుంది అనుకుంటారు. వాస్తవానికి భూమిని అట్లా వృధా చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ దాదాపుగా ఈ 3 ఫీట్ల కాలువలో ఒక్కొక్క దగ్గర 1 ఫీటున్నర 2 ఫీట్ల వెడల్పుతోటి కనుక దిబ్బ వదిలేసి ఆ దిబ్బ మీద కలపకు సంబంధించిన మొక్కలు ఏమైనా పెట్టుకుంటే, ఒకటేమో గాలి తాకిడిని అడ్డుకోవటానికి, అంటే గాలికి అవరోధంగా నిలబడతాయి. దాదాపు మనకు చూస్తుంటాము, పలానా దగ్గర గాలి వచ్చేసి అరటి తోట పోయింది, పలానా తోట గాలి వచ్చేసి పప్పాయ తోట పోయింది అనేది. ఇవన్నీ గాలి ఉధృతిని ఆపడానికి ఏది లేదు కాబట్టే అది ప్రధాన పంట మీద ఆ తాకిడి వల్ల ప్రధాన పంట దెబ్బతింటుంది. నీకు గాలికి అడ్డుగా ఒక తెరనగా
ఈ కాలం వెంబడి కనుక నువ్వు మొక్కలు పెట్టుకున్నట్టయితే ఒక 15-20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దాంట్లో టేకు, వెదురు, సిల్వర్ ఓకు, మహాగాని ఇట్లాంటి రకరకాల మొక్కలను పెడుతున్నాం. కలప వృక్షాలు మనకు దాదాపు ఒక 3-4 ఏళ్ళ ఒక 20 ఏళ్ళ తర్వాత ఉపయోగపడతాయి. ఒక టేకు మొక్క అప్పటికి దాదాపు ₹1,00,000 ఆదాయాన్ని అందించవచ్చు. మనం అదం అంటే కనిష్టం దగ్గర నుంచే వస్తే 10,000 రానివ్వండి. ఆ నెలలో మనకది ఒకటేమో గాలిని ఆపుతుంది, రెండోది మనకు దానికి కలప వస్తుంది, ఇంకోటి దానికి ఏదైనా కూరగాయల పాదు, తీగ పాదు కనుక ఎక్కిచ్చేసామంటే అక్కడి నుంచి అదనంగా ఆ కూరగాయల ఫలసాయం కూడా వస్తుంది. అంటే పొలం వృధా అయిపోతుంది అనే దగ్గర నుంచి ఆలోచించకుండా ఆ స్థలంలో ఏం పెంచుకోవాలనేది కనుక నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఉన్న ఈ 5 ఎకరాల్లో ఒక సైడు పెట్టదలుచుకుంటేనే నాకు దాదాపు ఒక 150 వెదురు పొదలు వస్తున్నాయి. ఒక పొదకు 3 బొంగులు చొప్పున సంవత్సరానికి దిగుబడి అనుకున్నట్టయితే 300 బొంగులు. 300 బొంగులు ఒక బొంగుకు ₹20 అనుకున్నా కానీ ఆదాయం ప్రకారం అట్లా లెక్క. ఇంకోటి రైతుకు ఎప్పుడు అవసరమే పడుతుంది. ఇప్పుడు అనేక రకాల ఓ షెడ్ కట్టుకోవాలనుకోవచ్చు, లేకపోతే ఓ చెట్టుకు పందిరేసుకోవాలనుకోవచ్చు, లేకపోతే ఏ కూరగాయల పంటలో స్టేకింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ కర్ర బయట నుంచి కొంటున్నాం. చిన్న సపోర్ట్ పుల్ల కొంటే మార్కెట్లో ₹18 అవుతుంది. అదే నీ పొలంలోనే ఉంటే నీకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు దాన్ని వాడుకోవచ్చు. అట్లా ఆలోచిస్తే రైతు నీరు కొరత అనేదాన్ని అధిగమించవచ్చు. ప్రధానంగా తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేసవిలోకి వచ్చేటప్పటికి బోర్లు ఎత్తేస్తుంటాయి. బోర్లు ఎత్తేయడం వల్ల అప్పటి వరకు పెంచుకున్న రైతు అన్ని రకాల కష్టపడేసి పెరిగిన మొక్క కళ్ళ ముందు పోతుంటే ట్యాంకర్లతోటి నీళ్లు తీసుకొచ్చుకొని పోసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ప్రతి పొలంలో కూడా రైతు ఒక చిన్న నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకోగలిగితే ఈ పరిస్థితిని అధిగమించవచ్చు. ఇప్పుడు దాదాపుగా మా పొలంలో ఒక 45 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతోటి దాదాపు ఒక గుంటన్నర విస్తీర్ణంలో ఒక కుంట ఏర్పాటు చేసుకున్నాం. దాని లోతు వచ్చి 11 అడుగులు. ఈ తగ్గిపోయిన సమయంలో, బోర్లలో నీరు తగ్గిపోయిన సమయంలో అది ఇంచు రాని, ఇంచున్నర రాని అవన్నీ ఒక దగ్గర కూడగట్టేసేసి దాంట్లోంచి మళ్ళీ మేము రీపంప్ చేసుకుంటున్నాం. అంటే స్టాక్ అండ్ రిలీజ్ మెథడ్ అనేది దీనికి మేము పెట్టుకున్న పేరు. దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలు అంటే తక్కువ నీళ్ళతోటి కనుక మనం డ్రిప్ పెట్టినట్టయితే ప్రెషర్ లేక మొదటి వరుసలో నీళ్లు పడతాయి, చివరి వరుస మొక్కలు ఎండిపోతాయి. అట్లా కాకుండా ఒకే దగ్గర స్టాక్ చేసిన నీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విస్తీర్ణము అంటే ఈ కొలతలతోటి కనుక మనము ఫాండ్ వేసుకుంటే 2 లక్షల లీటర్ల నీళ్లను నిల్వ చేసుకోవచ్చు. 2 లక్షల లీటర్ల నీళ్లను ఒకసారి మనం రిలీజ్ చేస్తే కనీసం ఒక 4 ఎకరాల తోటను పారబెట్టుకోవచ్చు. అట్లా వారానికి ఒక తడి అనుకున్నా కానీ నెలకు 4 తడుల్లో ఎక్కడ కూడా తోట దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చు. అయితే దీనికి మేము అదనంగా జోడించిన అంశం ఏంటంటే దీంట్లో ఒక 3 అడుగుల నీళ్లు ఎప్పుడు ఉండేటట్టు ఏర్పాటు చేసుకొని, అంటే మోటార్ అమర్చుకోవటం 3 అడుగుల మీద అమర్చుకున్నాము. ఈ కింద చేపలు వదిలేసినాం. ఇప్పుడు బంగారు తీగ, బొచ్చే ఇవి వదిలేసుకున్నట్టయితే దాదాపుగా ఈ విస్తీర్ణంలో ఒక 1500 పిల్లలను సాగొచ్చు. 1500 పిల్లల్లో మనకు ఒక మోర్టాలిటీ ఒక 500 పోయినాయి అనుకున్నా కానీ 1000 చేపలు పెంచుకుంటే 1000 చేపలలో అంటే ఒక్కొక్క చేప కేజీ వచ్చింది అనుకుంటే 1000 కిలోల చేపలు దీంట్లో ఉత్పత్తి అవుతాయి. 1000 కేజీల చేపల్లో మనము కేజీ ₹100 అదమం అమ్ముకున్నా కానీ రైతుకు ఒక ₹1,00,000 ఆదాయం దీని మీద సమకూరుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చేపల విసర్జకాలతో నీటిలోనే విసర్జకాలన్నీ ఉంటాయి కాబట్టి ఆ విసర్జకాలు కూడా మన పొలానికి వెళ్ళటం ద్వారా అదనంగా పొలానికి అవసరమైన పోషకాలు కూడా ఆ నీటి ద్వారా అందుతుంటాయి. కాబట్టి ఏంటంటే ఒకే పని లోపట మనకు బహుళ ప్రయోజనాలను ఆలోచించి రైతు తన వనరులను వినియోగించుకోవడం అనేది చేసినట్టయితే ఈ సమస్య లేకుండా పోతుంది. దాదాపు ఇప్పుడు
కొరమీను జాతి చేపలను కూడా మనం ఇక్కడ పెంచడం జరిగింది. దాదాపుగా ఏంటంటే కొరమీను అనేది మాంసాహారపు చేప. అది ఇంకో చేపను తిని లేదా పురుగులు తిని బతుకుతుంది. మన శాస్త్రవేత్తలు తేల్చేసింది ఏంటంటే అసలు కొరమీను పెంచడమే అసాధ్యము అన్నారు. కానీ మేము ఇప్పుడు ఇదే ఫామ్లో కొరమీను చేపలను విజయవంతంగా పెంచగలిగినాం. అంటే శాకాహారాన్ని, అంటే మాంసాహారి చేపను శాకాహారిగా మార్చి పెంచగలిగినాం. దీనికి తౌడు, వేరుశనగ చెక్క, ఇతర చెట్ల ఆకులకు సంబంధించి అంటే మునగాకు ఇట్లాంటి వాటిని కూడా కలిపి వాటికి మేతగా ఇవ్వడం ద్వారా చేపలను పెంచగలం. ఇప్పుడు కొరమీను ఒక కేజీ మార్కెట్లో 4 నుంచి 600 వరకు ఉంది. రైతు స్థాయిలో అది 200 రూపాయలే రానివ్వండి. ఇంకోటి కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వ్యాపారం అనే దానికంటే కూడా అంటే రైతు ఆదాయంతో పాటు తన ఆరోగ్యానికి సంబంధించి కూడా దాదాపుగా మృగశిర కార్తీ రోజు తప్ప రైతు చేపలు తినడం అనేది అతి తక్కువ. ఎందుకంటే బయట నుంచి వచ్చే చేపకు సంబంధించి సముద్రపు చేపలు వస్తాయి, ఐసులో పెట్టే వచ్చే చేపలు వస్తాయి, వాటి రేటు అధికంగా ఉంటుంది. రైతు కొనుక్కోవటం అనేది చాలా అరుదుగా జరిగే పని. కానీ తన పొలంలోనే కనుక చేపలు ఉంటే తన పోషకాహారానికి సంబంధించి లోటు ఉండదు. అదమంగా సంవత్సరంలో 4 సార్లైనా చేపలు తినగలుగుతారు. ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో గొర్రె మేకల పెంపకం గురించి మాట్లాడుకున్నాం. ఈ సన్నజీవాల పెంపకం అనేది అసలు కంటికి కనబడదు, కానీ రైతుకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వనరు. సరే, మేతకు సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. మేతకు సంబంధించి ఏంటంటే ఒక 2-3 ఎకరాల రైతు కనుక ఉన్నాడనుకుంటే, ఓ 2 ఎకరాల రైతు ఉన్నాడనుకుంటే తను ఏమీ చేయకుండానే అంటే పొలం చుట్టూ కనుక ఆ 2 ఎకరాల చుట్టూ కనుక అవిసె, మునగ లాంటి మొక్కలు కనుక పెంచుకుంటే అతను కనీసం ఒక 25 నుంచి 30 మేకలకి మేతను తయారు చేసుకోగలుగుతాడు. అయితే ఈ గొర్రె జీవాల పెంపకము సంబంధించి ఇట్లా ఉంది. అట్లా కాకుండా ఖచ్చితంగా వీటికి మేత పెంచుకోవటం గురించి కనుక అనుకుంటే 1 ఎకరంలో కనుక మేత పెంచుకుంటే 100 జీవాలను పెంచుకోవడానికి అవకాశం ఉంది స్టాల్ఫింగ్ పద్ధతిలో. దాదాపుగా ఏంటంటే ఓ ఎకరా లోపట అంటే నేపియర్ గ్రాసు, హెడ్జ్ లూసను, వాటి గట్లెంబడి మునగ, అవిసె కనుక పెంచుకుంటే వీటికి 100 జీవాలకు సరిపోయే మేత ఉత్పత్తి అవుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే 100 జీవాలకు సంబంధించి కనుక పెంచుకుంటే జీవానికి 1000 వచ్చినా కానీ ₹1,00,000 ఆదాయం వస్తుంది అనుకున్నాం. కానీ దీంట్లో కనబడని ఇంకొక గొప్ప వనరు ఒకటి దాగున్నది. ఏంటంటే ఈ గొర్రె జీవాల ఎరువు. ఈ గొర్రె జీవాల ఎరువు ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మనం ఎత్తిన ఎరువును కనుక ఒక దగ్గర వేసేసి దాని మీద వేస్ట్ డీకంపోజర్ కనుక వేస్తే, వేస్ట్ డీకంపోజర్ స్ప్రే చేసి దాంట్లోనే ఇప్పుడు సూడోమోనాసు, అజిటోబ్యాక్టరు ఇవన్నీ కూడా కలిపితే అంటే జీవన ఎరువుల్ని కలిపేసి కనుక ఇది చేసుకుంటే మనకు 40 రోజుల లోపల మొత్తం అంతా కూడా పొడి రూపంగా తయారవుతుంది. ఈ పొడి రూపంగా తయారైన ఎరువును మనం పెంచే మొక్కలకు వాడుకోవచ్చు. లేదు అనుకుంటే మార్కెట్కు అదనంగా ₹5 కేజీ చొప్పున అమ్మినా కానీ 1 టన్ను ఎరువు అమ్మితే ₹5,000 వస్తుంది. కనీసంగా అంటే 100 జీవాలు కనుక పెంచగలిగే పరిస్థితి ఉన్న రైతు దగ్గర ఒక 10 టన్నుల ఎరువు సమకూరుతుంది. అంటే ₹50,000 ఎరువు మీదనే రైతుకు ఆదాయం వస్తుంది. అంటే ఈ 50 టన్నుల ఎరువును తన పొలానికి వాడుకోగా దాంట్లో సగం ఎరువును బయటికి అమ్ముకోవచ్చు. ఇక రైతుకు సంబంధించి ఇప్పుడు వ్యవసాయ సంక్షోభం అనేది ఏదైతే మాట్లాడుతున్నామో ఈ సంక్షోభంలో ఒకానొక కారణం విత్తనం కూడా. ఒకప్పుడు రైతు విత్తనం విషయంలో స్వయం పోషకంగా ఉండేవాడు. ఏ రైతు మొత్తం తనకు ఉన్న 2 ఎకరాలో 5 ఎకరాలో ఎంత ఉంటుందో ఆ పొలం లోపట ఒక మడి అనుకునేవాళ్ళు. ఒక మడిది దానికి ఉంచేటోళ్ళు, విత్తనాలకు ఒక మడి ఉంచుకునేటోళ్ళు. ఆ వడ్లు అయితే వడ్లు, లేకపోతే ఇతర అపరాలు అయితే అపరాలు, లేకపోతే ఏ విత్తనమైనా కానీ రైతు బజారుకి వెళ్ళి కొనడం అనేది గతంలో లేదు. అంటే 80ల తొలి నాటికి బయటకు వెళ్ళి విత్తనం కొనలేదు.
80ల తర్వాతనే ప్రపంచ మార్కెట్ విత్తనాలు అంటే మన విత్తనాన్ని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పండించి ప్రాసెస్ చేసి ప్యాకెట్లలో రైతు నెత్తి మీదకి దోశారు. ఎప్పుడైతే రైతు విత్తనపు మడిని వదిలేసుకున్నాడో దాదాపుగా విత్తనం విషయంలో పరాధీనుడు అయిపోయిండు. ప్రతి సంవత్సరం విత్తనాన్ని కొనడంతో పాటు విత్తనంలో 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఏ రైతుకు ఆ రైతు తన పొలంలో తన పొలంలో తన విత్తనం కనుక అభివృద్ధి పరుచుకున్నట్టయితే తన అవసరానికి వాడుకోగా మిగిలింది ఇతర రైతులకు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనకు రాయలసీమ ప్రాంతంలో జేజికయ్య అంటారు, అంటే దేవుడి మడి అని. దేవుడి మడి అని ఒక పవిత్రత ఆపాదించడం వల్ల దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకొని దాంట్లో వచ్చే విత్తనాన్ని నాణ్యంగా తీసి పక్కన పెట్టుకొని వచ్చే సంవత్సరానికి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఒక 2 పెద్ద కాగులు ఉండేటి విత్తనాలకు సంబంధించిన అన్ని రకాలు, అలసందలు కావచ్చు, కందులు కావచ్చు, ఉలువలు కావచ్చు, ఏ దానికి ఆ దాన్ని ముల్లెలు కట్టేసి వాటిలో పెట్టేసి దాచుకునేటోళ్ళు, తర్వాత సీజన్లో వాటిని వాడుకునేటోళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవటం వల్ల నిజంగా ఇలా మన దేశీయ మార్కెట్కి సంబంధించిన గణాంకాలు కనుక తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు మనము బయటి దేశాల వాళ్ళకు దారాదత్తం చేస్తున్నాం. బంతి దగ్గర నుంచి మొదలు పెడితే పుచ్చకాయ వరకు అన్నీ కూడా విదేశీ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న విత్తనమే మనం వాడుతున్నాం. వాస్తవానికి ఇంట్లో దేవుని గదిలో కట్టిన దండ బంతి పూల దండను తీసుకొచ్చి విత్తనాలు చేసుకునే వాళ్ళం, మళ్ళీ బంతి నారు పోసుకొని నాటేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది పోయింది. ఇలా సింజెంటా వాడిదో లేకపోతే ఇంకొకటిదో ఈస్ట్ వెస్ట్ వాడిదో ఒక విత్తనం కొనాలంటే ₹1.5 నుంచి 2.5 వరకు పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ విషయంలో పరాధీనత పోవాలి అనేది. ఈ రంగంలో కూడా అమేయ కృషి వికాస కేంద్రము తరఫున మేము చేసిన కృషి ఇలా కొలంబో కంది, శ్రీలంకలో ఉండే ఒక కంది వెరైటీ ఒక మిత్రుడి ద్వారా ఒక 10 గింజలు నాకు లభిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వృద్ధి చేయడం ద్వారా దాన్ని ఇవాళ మొత్తంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రైతులకు కూడా మేము విత్తనం అందించడం జరిగింది. అది కూడా అతి చౌక ధరకే. ఇలా కొలంబో కంది యొక్క విశిష్టత ఏంటంటే అది బహుళవార్షిక రకపు కంది. ఆ కంది ఒకసారి వేసుకుంటే 5 సంవత్సరాల వరకు సంవత్సరానికి 2 పంటలు వస్తాయి. దిగుబడి కూడా 3 టన్నుల దిగుబడి వస్తుంది. ఇక్కడ మనం ఒక ఉదాహరణ కొలంబో కంది ఎత్తుకుంటున్నాం, కానీ ఇట్లాంటి అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు, వంగడాలు అనేకం మన దేశంలో మన జాతి సంపదగా ఉండే. వాటన్నిటిని మనము పూడగొట్టుకున్నాము. ఇప్పుడు రైతు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడికక్కడ ప్రధానంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఒక్కొక్క రైతు 1-2 విత్తనాలను కనుక జాగ్రత్త పరుచుకుంటే అది తను వాడుకోగా మిగిలినది వేరే వాళ్ళకి ఇచ్చి తనకు అవసరమైంది ఇంకో దానిని తన దగ్గరికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మన జాతి సంపదను కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం, రైతు ఆర్థిక సుస్థిరతకు కూడా ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. అట్లా ఇప్పుడు మేమేంటంటే కొలంబో కందిని వృద్ధి చేసినాము, అలాగే కొన్ని వరి వంగడాలని వృద్ధి చేసినాము. దీంతోపాటు ఏంటంటే పపాయాలో కూడా ఒక వెరైటీని రూపొందించినాము. అమయ్య రెడ్ అనే ఒక పపాయ వెరైటీ మా దగ్గర ఉంది. ఇది ఎంత అంటే మామూలుగా జనరల్గా పపాయ కనుక ఈరోజు మార్కెట్లో ఉండే పపాయ రకాల్లో పేరున్న కంపెనీల పపాయ పండు మగ్గగానే చెట్టు నుంచి రాలి కింద పడిపోతుంది. ఇప్పుడు మేము రూపొందించిన పపాయకు సంబంధించిన విశిష్టత ఏంటంటే కాయ అంటే పండు అయిన తర్వాత పండు పైన ఎండిపోతుంది తప్ప కిందికి రాలిపడదు. అంటే దీని నిల్వ కాలం అత్యధికంగా ఉంది, కాయ రుచి బాగుంది. దీనికి రైతు కనుక అభివృద్ధి చేసుకున్నట్టయితే 1000-1500 లోపల ఆ విత్తనాన్ని ఎకరా విత్తనాన్ని ఇది చేసుకోవచ్చు. వాస్తవానికి ఒక 2 కాయల విత్తనం అయితే ఎకరాకు సరిపోతుంది. 2 కాయల ఖరీదు ₹40 మనం మా తోటలో అమ్మేస్తున్నది. కానీ మనం ఏంటంటే ఇలా పేరున్న మల్టీనేషనల్ కంపెనీ విత్తనాన్ని కొనడానికి 2000 నుంచి 10 గ్రాములకి అంటే తులం విత్తనాలు కొనడానికి 2800 నుంచి 3500 వరకు పెడుతున్నాం.
ఇక చివరాఖరికి మనం చెప్పదలుచుకుంది ఏంటంటే చెప్పాలనుకుంటే ఏంటంటే, మన పెద్ద మనుషులు అంటారు పుండు పుడితే మందు పుడుతుంది అనేసి. వాస్తవానికి ఇవాళ వ్యవసాయ రంగానికి పుట్టింది పుండు కాదు, రాచపుండు. ఈ రాచపుండుకు వందల వేల మంది రైతులు బలైపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఇలా మనం చేయాల్సింది ఏంటంటే, ఈ సమగ్ర విధానాన్ని అనుసరిస్తూ ఉన్నట్టయితే, అంటే రైతు దేనికి కూడా తాను బయటికి వెళ్ళకూడదు. బయటిదేది కూడా తన పొలంలోకి రానివ్వకుండా తన పొలంలో ఉత్పత్తిని మాత్రమే మార్కెట్కు తీసుకుపోయి అమ్ముకోగలిగే విధానాన్ని రూపొందించుకోవాలి. అంటే ఎరువుల కోసము, విత్తనాల కోసము, అన్నిటి కోసం మార్కెట్ మీద ఆధారపడటం అనేది పూర్తిగా తగ్గించుకోవచ్చు. అంటే ప్రకృతి లోపల అనేక వనరులు ఉన్నాయి. ఈ వనరులను కనుక సమగ్రంగా వినియోగించుకున్నట్టయితే రైతు మార్కెట్ మీద ఆధారపడాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం తయారు చేసుకుంటున్నాం. ఆవు పేడ, ఆవు మూత్రము, ఆవు నెయ్యి వీటితోటి పంచగవ్య తయారు చేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వేస్ట్ డీకంపోజర్ లాంటివి వచ్చినాయి. అలాగే సస్యరక్షణకు సంబంధించి మన పొలం గట్ల మీద పెరిగే అనేక రకాల మొక్కల కషాయాలతోటి సస్యరక్షణ కూడా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి రైతు బయటికి దేనికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మార్కెట్ వాడే రైతును ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతి అనుసరించడం ఒకటే ఈ సంక్షోభానికి నివారణ మార్గము అనేది.